జన సైనికులకు మరియు జనసేన పార్టీ అభిమానులకు విజ్ఞప్తి. ఆవేశంతో కాదు, ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. ఆవేశం పనికిరాదు. ఎల్లవేళలా ఆలోచనతోటే మనం ముందుకు నడవాలి. దయచేసి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ యొక్క అభిమానులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవకూడదు. అటువంటి రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చీలనవునని ఒక మాట అన్నాడు. మీరు గమనించారు. ఇప్పటం గ్రామంలో మన సభ జరిగినప్పుడు 2022లో ఆ సభ ఇచ్చిన ఆ ఇప్పటం గ్రామస్తుల యొక్క పొలం ఇచ్చి సభ ఏర్పాటు చేసినందుకు ఆ ఇప్పటం గ్రామాన్ని ఎంత ఇబ్బంది పాలు చేశాడో మీరందరికీ తెలుసు. కానీ మనం ఏం చేయగలిగాం? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలిగారు? వారి దగ్గరికి వెళ్ళగలిగారు, వారిని ఓదార్చగలిగారు, వారికి కొన్ని డబ్బులు ఇవ్వగలిగారు. కానీ వారికి ఎంతో నష్టం జరిగింది. అది వాస్తవం. అటువంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మరీ ఒక రాక్షసుడు గెలవకూడదు, ఆ రాక్షస రాయకుడు మళ్ళీ గెలవకూడదనే తాపత్రయపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మనకేదో 24 సీట్లు, 3 పార్లమెంట్ కాదండి, ఇంకా మనకి సీట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. తొందరపడకండి, ఆవేశపడకండి, ఆలోచించండి. మనం ఏమాత్రం కూడా ఆలోచనతో ముందుకడిగేయాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటం గ్రామస్తులు ఎంత ఇబ్బంది పాలు చేశాడు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఎలా ఆపారు మీరు చూశారు కదా. ఆయన నడవనిచ్చాడా? వెహికల్లో కూర్చోబెట్టేదాకా ఊరుకున్నాడా ఎస్పీ? తర్వాత హోటల్లోనే అరెస్ట్ చేయాలని చూశారా? హోటల్లో అడ్డుకున్నారా? జనవాణి కార్యక్రమం అడ్డుకున్నారా? తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ముందే ప్రోగ్రాం పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాకుండా ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయానికి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారా? ఆయన రోడ్డు మార్గాలు వస్తున్న జగ్గపేట అవతల అడ్డుకున్నారా? అక్కడ దాకా ఎందుకండి? మొన్న మధ్యన హెలికాప్టర్లో భీమవరం, అమలాపురం టూర్ వేయడానికి హెలికాప్టర్లో వస్తుంటే హెలికాప్టర్ దిగడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదే. ఇంత నిరంకుశంగా పరిపాలిస్తున్నాడే ఒక దుర్మార్గుడు. మరి రేపొద్దున మీరు అనుకున్నట్లు మనం ఒంటరిగా వెళ్ళాలి, లేకపోతే మనకి 50 సీట్లు కావాలని కాదు కదా. మనం గెలవాలి. మనం ఎన్ని చోట్ల నుంచో అన్ని చోట్ల గెలవాలి. తెలుగుదేశం పార్టీతో కలిసి గెలితే మంచిది. మీ ఆవేశం మంచిదే, ఎక్కువ సీట్లు. కానీ ఇంకా మనకి ముందు స్థానాలు వస్తాయి. కంగారు పడాల్సిన పని లేదు. ఒక్కసారి మీరు గమనించండి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడుగు పెట్టగలరా? ఒక్కసారి గ్రహించండి. అలాగే మన జనసేన నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో, మన ఇప్పటం గ్రామం ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు అంతకన్నా ఎక్కువ దారుణంగా ఇబ్బంది పెడతారు. అప్పుడు జనసేన పార్టీలో నాయకులు ఉంటారా? కార్యకర్తలు ఉంటారా? నాయకులు కార్యకర్తలు లేకుండా జనసేన పార్టీ ఎక్కడుంటుందండి? జనసేన పార్టీ నాయకుడే అధినాయకుడినే ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టకుండా చేస్తాడండి. దాన్ని అడ్డుకునేవాడు ఎవడండి? పవన్ కళ్యాణ్ గారి అడ్డుకోవాలి. అందుకనే ఆయన ఎంతో విజ్ఞతతోటి తగ్గాడండి. తగ్గితే ఒప్పుకున్నట్టు కాదండి, తగ్గితే తలదించినట్టు కాదండి. తగ్గి గెలుస్తాడు. చూడండి మీరు. రాబోయే రోజులు ఎన్నో మంచి రోజులు ఉన్నాయి. తొందర పనికిరాదు. దయచేసి మనం అందరం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి గ్రహించాలి మీరు. భారతీయ జనతా పార్టీతో వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు పదే కోరుకుంటున్నారు. ఎందుకోసం? భారతీయ జనతా పార్టీ అవసరం మనకు ఉంది. వారి వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. వారి సహాయ సహకారాలు లేకుండా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందదు. కనుక భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు వెళ్లాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ భారతీయ జనతా పార్టీకి స్థానాలు కొన్ని కావాలి కదా, అటు అసెంబ్లీ నుండి పార్లమెంట్ స్థానాలు కావాలి కదా. అందుకనే మన జనసేన పార్టీకి కేటాయించిన సీట్లని, అంటే మనకు 10 సీట్లు జనసేన పార్టీకి తగ్గినాయి. ఆ జనసేన పార్టీకి సీట్లని
ఆ 10-12 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేకి ఇస్తారు. మనం పోటీ చేసిన ఇంకొక 5-4 ఎంపీ సీట్లని భారతీయ జనతా పార్టీకి ఇస్తుందండి. అది పవన్ కళ్యాణ్ గారి త్యాగం. తెలుగుదేశం పార్టీ వాటితో వాటితో భారతీయ జనతా పార్టీ వెళ్ళాలని వారికి మనస్కరం పూర్తిగా లేదండి వాళ్ళకి. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు భారతీయ జనతా పార్టీ అండ మనకు కావాలని. అందుకే మన సీట్లు కొన్ని పోయినాయి. అవి కూడా మనతో పాటు భారతీయ జనతా పార్టీకి సీట్లు కూడా మన సీట్లే అండి. అది ఒకసారి గ్రహించండి దయచేసి. మన ఆవేశం ఎల్లవేళలా మంచిది కాదు. ఒక్కసారి మీరు ఇంకా 57 సీట్లు మిగిలిని ఇంకా బాకీ ఉన్నాయి. ఆ 57 సీట్లలో భారతీయ జనతా పార్టీకి 10-12 ఇచ్చిన తర్వాత అందులో కూడా నాకు తెలిసి ఇంకో 10-12 సీట్లు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేన పార్టీ కూడా ఇస్తారు. మీరు తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు ఏదేదో మాట్లాడి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టి దయచేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు, జనసేన పార్టీని తగ్గించొద్దు. వైసీపీ పార్టీకి అసలుగా పార్టీ ప్రస్తావన తేమాకండి దయచేసి. ఆ పార్టీ ఉంటే రాష్ట్రంలో ప్రజలకి ఇబ్బంది, అది మాత్రం గ్రహించండి. చాలా మందికి ఉంటుంది. మనకు కనీసం 34 ఇప్పుడు మనం 24 ఉన్నాయి ప్రస్తుతానికి. భారతీయ జనతా పార్టీ 12 ఇస్తారు. 36 అయిన మన సీట్లే కదండి. అలా ఆలోచించండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎందుకోసం? రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుపడడం కోసం, ఫ్యూచర్ బాగుండాలి, భావితరాలు బాగుండాలి, అణగారిన వర్గాలు బాగుండాలి. రాజకీయంగా అణగారి వర్గాల వారు వృద్ధిలోకి రావాలంటే ఖచ్చితంగా తల వంచు కొన్ని చోట్ల తగ్గాలి. ఆ రకంగా తగ్గాడు. అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ మిమ్మల్ని మీరు కానీ కించపరుచుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా చక్కటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దయచేసి ఆయన వ్యూహాలకి ఆయన వదిలేయండి. మనం గుడ్డిగా ఒక్కడు గుర్తుంచుకోండి, మనం పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మాలి. నమ్మి ఆయనతో ప్రయాణం చెయ్యాలి. ఆయనతో ప్రయాణం చేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తర్వాత మీరు చూడండి జరగబోయే రాజకీయంలో, జరగబోయే అభివృద్ధిలో, జరగబోయే చక్రం తిప్పడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉంటుందో మీరు గ్రహించండి ఒక్కసారి. అదొక్కటే మీరు ఆలోచించండి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కడు గుర్తుంచుకోండి, మనం మన నాయకుడిని నమ్ముదాం, జనసేనని గెలిపించుకుందాం. మనం మన నాయకుడిని నమ్ముదాం, సంపూర్ణంగా నమ్ముదాం, జనసేన పార్టీని గెలిపించుకుందాం. అలాగే తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా గెలిపించుకొని మన సత్తా ఏంటో తెలియజేయాలని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన, భారత్ మాతాకి జై.